ఏంటివి గాయ్స్ ఇవి చూడొచ్చు. ఏంటంటే ఇవి ఎర్ర చీమల్లాగా ఉన్నాయి. ఇవి చూడొచ్చు అనమాట, కాల్ చేసినాయి ఇవి. అవునా? ఆహా, ఏంటదినా ఏం చేస్తారు ఇవి? తింటారా? అవునా? ఈ వీటినా ఇవి ఇవి కాల్ చేసారా? ఇవి కాల్ చేసి ఏం చేస్తారు అయితే ఇప్పుడు? అదే ఎలా తింటారు? తిను ఒకసారి, ఒక రెండు తిను. ఒక రెండు తినదు ఒకసారి నా కోసం, ఒక రెండు తిను. గాయ్స్ ఇవి చూడొచ్చు. ఏంటంటే ఏమంటుండ్రు పేరు? కొమ్మరయ్యలా? గాయ్స్ ఇవి కొమ్మరయ్యలు అంట. అసలు యాక్చువల్గా వీటి అయితే నేను ఎర్రచీమలు అనుకుంటున్నా. ఇవి ఎర్రచీమలు అనుకుంటున్నా. అలానే వీటినైతే పులుగుడ్లు అంటారు అనుకుంటున్నా నేనైతే. ఇవి చూడొచ్చు ఈ విధంగా అయితే ఉన్నాయి గాయ్స్. అవుతుంది నా ఇవి ఎక్కడివి ఇవి? ఎలా అక్కడ అంటే ఎక్కడ? జీడి తోట కాడవా? కాల్చారా? అవునా? ఇటు చూడైతే బాగా వదనా, ఇటు చూడు. గాయస్ ఇదనమాట. ఇవి చూశారు కదా, ఇవి అనమాట ఈ కాల్ చేసినాయి. మీరు చూడొచ్చు గాయస్, క్లియర్గా అయితే చూపిస్తున్నా. ఇవన్నమాట మనకు ఎక్కువ మామిడి చెట్లలో, ఇంకా వేరే వేరే చెట్లలో ఇవి ఉంటుంటాయి కదా. ఇవన్నమాట మామిడి చెట్లలో ఇలాగ, ఇంకా వేరే వేరే చెట్లలో అయితే ఇవి ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట ఇవి. నిజంగా అయితే గాయస్ చూడొచ్చు, మనకు ఈ విధంగా అయితే ఏదైనా ఏంటంటే చెత్తనైతే ఏరుతుంది అనమాట. కాల్ చేసిన చెత్త బొగ్గులా రాలుతుంది కదా, బొగ్గునైతే ఏరడం జరుగుతుంది. ఏరిన తర్వాత గాయస్ వీటిని ఏమేమి చేస్తారంటే పులుసు వండుకుంటారు. అలానే పులుసు వండుకొని తర్వాత ఏంటంటే పచ్చడి చేస్తారు కదనా. అవును, ఇటు చూసి చెప్పు, ఇటు చూసి చెప్పు. గాయస్ అయితే సిగ్గుపడిపోతుంది ఇక్కడ వదినా. అవును, సిగ్గుపడిపోతుంది నిజంగా. ఇది చూడొచ్చు, మనకు ఇంత దూరం నుండి అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇవి అసలు కొమ్మరయ్యలు అంటారంట. మళ్ళీ ఏమో మనకైతే తెలీదు అసలు. యాక్చువల్గా ఇవి చూడొచ్చు, మనకు క్లియర్గా అయితే చూపిస్తున్నాయి ఇవి. వీటినైతే నేను విన్న భాషలో అయితే ఎర్రచిమ్మలు అంటారు, లేదా ఇంకా పుల్లగుడ్లు అంటారు అన్నమాట వీటిని. ఇదనమాట గాయస్. అది చూడొచ్చు, వీళ్ళు ఏం చక్క మంచి ప్రశాంతత నీడల్లో ఉన్నారనమాట. ఇది చూడొచ్చు మామిడి చెట్లు ఇదనమాట. ఇది ఇక్కడ డ్రమ్ములు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ పత్తికి గాయస్ అవి ఉపయోగిస్తారనమాట వాటర్ని. ఇక్కడ నుంచి ఊరికి ఎంత దూరం వదినా? గాయస్ చూడండి, చెరుగుతుందనమాట. అంటే అక్కడ ఉన్న చెత్త మొత్తం పోయేంత వరకు చెరుగుతారు ఈ విధంగా, అంతే కదా. ఇవి చూడండి గాయస్, ఇవి చాలా బొగ్గు అయితే ఉంది, నల్లని బొగ్గు. కాల్చిన బొగ్గునైతే వీళ్ళు వేరు చేస్తారనమాట. కడిగేస్తారా? అవునా? కడిగిన తర్వాత పులుసు గట్రా చేస్తారు, అంతే కదా. గాయస్ ఇవి అవునా, పులుసు పచ్చడి చేస్తారు. బాగుంటుంది అయితే వదినా, బాగుంటుందా? అయితే తింటాను కానీ పోనీ అయితే నేను తింటానులే, నైట్కి వస్తాను అయితే కొంచెం ఇస్తారు కదా. ఓకే గాయస్, విన్నారు కదా, మనకు పులుసు ఇస్తారంట. చూద్దాం. హోటల్ అయితే పెడుతున్నారు వీళ్ళు. ఎన్ని హోటలు పెడుతున్నారు? ఎందరు వదిన మీరు? ముగ్గురా? అవునా? ఇన్ని రోజుల కల్లా నాకు ఇలాంటివి తింటారని నాకు అయితే తెలీదు. బట్ అయితే గాయస్ మనకు చూడొచ్చు, హోటల్ అయితే పెడుతుండ్రు వీళ్ళు. ఇదనమాట గాయస్. ఇక్కడ చూడండి, ఈ జీడి పిక్కలు, అలానే ఇక్కడ చింతపండు ఉంది, అలానే ఇక్కడ జీడి పిక్కలు ఉన్నాయి అనమాట. అయితే గాయస్ ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు పాక్ అనమాట. ఇది చూడొచ్చు, వీళ్ళు ఇల్లు. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయితో మాట్లాడదాం. ఇట్రా రే. హలో అమ్మాయి, ఇట్రా, ఇటు చూడు, ఇటు చూడమ్మా. అర్రే ఏంటి వద్దు, ఇటు చూడు, ఇటు చూడు. గాయస్ ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, మాట్లాడదామంటే సిగ్గుపడిపోతుంది. గాయస్ ఇది చూడొచ్చు, వీళ్ళు లోపట ఈ విధంగా అయితే ఉంది. వీళ్ళు పాక అనుకుంటా ఇదనమాట. చూడండి, వీళ్ళు మొత్తము ఇక్కడ మంచి నీళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు. ఇక్కడ ఈ అమ్మాయి సిగ్గుపడిపోతుంది.
యా గాయస్ ఇది చూడొచ్చు జీడి తోట. ఇక్కడ ఈ అమ్మాయి అయితే జీడి పళ్ళని అయితే దులుపుతుంది. చూడొచ్చు దొన్నకర పట్టి లాగుతుంది. ఇవన్నమాట కింద పడుతున్నాయి చూడొచ్చు. ఇది మొత్తం జీడి ఇవి గాయస్ చూడొచ్చు. పళ్ళు అయితే పడుతున్నాయి. మీకు చూపిస్తాను పండును చూపిస్తాను. ఇది చూడండి ఏనమాట జీడి పళ్ళు. ఇలానే పిక్క ఇలా ఉంటుంది జీడి పిక్క. ఇది చూడొచ్చు. ఇది చూడొచ్చు మనకు చాలా దగ్గరలో ఉన్నాయి అన్నమాట పళ్ళు. ఇటు చూడమ్మా ఇటు చూడు. అది నవ్వుతుంది. ఏ పిక్కలు ఇవేనా ఏరిసావా మొత్తము? ఏరుతున్నావు ఇప్పుడు ఏరుతున్నావా? అవునా? అయ్యా గాయస్ చూడండి ఇప్పుడు ఏరుతుందంట. ఇవన్నమాట పడిపోయినాయి పిక్కలు. కేజీ ఎలాగమ్మా? కేజీ ఎలాగా? కేజీ జీడి పిక్కలు కేజీ ఎలాగా? తెలీదా? గాయస్ ఇక్కడ చూడొచ్చు మనతో ఒక అమ్మ ఉంది. అమ్మకైతే ఎంత కేజీ ఎంత అంటే తెలియదు అంతుంది. దొన్నికర పట్టి అయితే దులుపుతుంది అనమాట. ఇవి చూడొచ్చు మనకి ఇక్కడ ఈ కాయలు అనమాట. జీడి తోట ఇది మొత్తం జీడి తోట గాయస్. ఇది చూడొచ్చు మనకు లోపటైతే కాలిపోయి ఉంది అనమాట. ఇది ఇటు చూసినా జీడి తోటనే ఇదనమాట. ఇది మొత్తం జీడి తోట గాయస్. ఇవి చూడండి ఇవి పిక్కలు. యా ఇవన్నమాట గాయస్ చూడండి. ఇది మొత్తము ఇది చాలా పెద్ద తోట గాయస్. ఇది జీడి తోట చాలా పెద్ద తోటనే ఇది. ఇది చూడండి మనకు కొండలు అయితే దగ్గరలో కనిపిస్తాయి. చూడండి గాయస్ పిక్ అయితే తీసాను. తిందామా? చాలా బాగుంది గాయస్. వీటినే జీడి మామిడి కూడా అంటారు అనమాట. చాలా బాగుంది. కసకసగా ఉందన్నమాట వాటర్. కసకసగా ఉంటుంది తీయగా ఉంటుంది అనమాట వాటర్. ఇంత గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బొమ్మలు అయితే నరికేశారు. బోదెంటాకుని అయితే తెంపుతుంది అనమాట. దేనికంటే కూర వండడానికి అంటుంది అనమాట. చాలా బాగుంటుంది గాయస్. అయితే ఈ ఆకుల్ని అంటే ఇది బోదెంటాకు అనమాట. కళ్ళకైతే చాలా బాగుంటుంది. కళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఏదో ఆకులు ఒక పెద్ద ఆకు తెంపి ఇటు. యా గాయస్ ఇది చూడొచ్చు ఇది బోదెంటాకు కూర అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్. గిరిజనులు దీన్ని అయితే ప్రత్యేకించి తింటారు అనమాట. ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే కళ్ళు అంటే ఇది తింటే కళ్ళు మంచిగా కనిపిస్తాయి అంటారు అనమాట. నిజంగా ఈ కూరని అయితే చాలా మంది తింటారు. మీరు తిన్నారో లేదో తెలీదు, కానీ పాప అయితే తీసుకెళ్తుంది అనమాట. ఎందుకంటే కూర వండుకొని అంటుంది బోదెంటాకు కూర.